Hi, hello friends. Welcome back. Welcome to MK Stock Analysis. This is Madan Reddy. So, లాస్ట్ వీక్ మొత్తం కూడా మార్కెట్ కంప్లీట్ ఫాల్లోనే ఉంది. ట్రంప్ గెలిచిన ఒక రోజు మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మార్కెట్స్ మామూలుగా డౌన్ఫాల్ కంటిన్యూగా వెళ్తున్నాయి. స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ బాటంకి వచ్చేసినాయి. ఇంకా కూడా మనం స్టాక్స్లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ కూడా చూస్తుంటే మార్కెట్ డౌన్ఫాల్ అయ్యేటట్టుంది. ఇప్పుడు 23,500 లెవెల్కి వచ్చేసింది నిఫ్టీ. సో 23,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం 23,000 ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెన్సెక్స్ తీసుకుంటే థర్స్డే 77,580 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 86,000 నుంచి కూడా సెన్సెక్స్ 77,000కి వచ్చేసింది. ఇంకా కూడా మనం సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ వరకు కూడా మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 65 వరకు కూడా 65,000 వరకు కూడా సెన్సెక్స్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం అకార్డింగ్ టు ద మార్కెట్ డేటా మనం ఇంకా డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ రేట్ తీసుకుంటే కూడా గోల్డ్ రేట్ కూడా కంటిన్యూగా డౌన్ అవుతుంది. ఇంకా కూడా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఎఫెక్ట్. సో ట్రంప్ రావడంతో మళ్ళీ డాలర్ పెరిగింది. దాంతో గోల్డ్ రేట్స్ ఇంకా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్లో వీటిలో అంతా కూడా ఫాల్ బాగా అయింది. మన దగ్గర కూడా గోల్డ్ రేట్స్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే నిఫ్టీ మనకి 23,500 దగ్గర ఉంది. సో 23,500 లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే 23,450 లెవెల్ ఈజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. సో దిస్ లెవెల్ 23,450 లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే మనకి ఇక్కడ నుంచి 450 పాయింట్స్ డౌన్ఫాల్ ఉంది. కాబట్టి 23,500 మనము ప్లాన్ చేసుకుంటే మండే ఆల్రెడీ మనకి గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తుంది 100 పాయింట్స్ ఫాల్. ఓకే, 100 పాయింట్స్ కంటే కూడా ఎక్కువ నెగిటివ్లోనే ఉంది. సో మనకు వచ్చి 23,500 లెవెల్ రేపు బ్రేక్ అయిపోవచ్చు. బ్రేక్ అయ్యి 23,500 కనుక రాకపోతే మనం లాంగ్ పుట్స్ కూడా ప్లాన్ చేసుకొని మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. 23,500 పుట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ నెక్స్ట్ వీక్. సో మనం ఇది ఒక 4-5 డేస్కి మార్కెట్ సినారియో చూసి మండే లాంగ్ పొజిషన్స్ కూడా నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మార్కెట్ కనుక 23,500 సస్టైన్ అయ్యి 23,650 పైన కనుక క్లోజ్ అయిందనుకో, సో యూ కెన్ గో ఫర్ కాల్ ఆప్షన్. ఓకే, 23,500 కాల్ ఆప్షన్కి మనం వెళ్ళచ్చు. సో దిస్ ఈస్ ద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 50,200 ఈజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. 50,200 లెవెల్ మనకి వెరీ గుడ్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ సినారియో ఎలా ఉందో ఒకసారి చూడండి. కంటిన్యూగా కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ అప్ సైడ్ వస్తుంది, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్, మళ్ళీ కన్సాలిడేషన్, మళ్ళీ అప్ ట్రెండ్. ఓకే, మళ్ళీ కన్సాలిడేషన్, డౌన్ఫాల్, కన్సాలిడేషన్, డౌన్ఫాల్, మళ్ళీ అప్ ట్రెండ్. సో we can expect tomorrow maybe uptrend. So gap down open in case 50,000 కనుక బ్రేక్అవుట్ ఇచ్చి
రేపు 50,000 లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చిందంటే మనకి అక్కడి నుంచి కూడా 50,500 లెవెల్. సో కంటిన్యూగా ఫాలో అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుంటే 50,500, అలాగే 51,000 కూడా రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ రేపు కూడా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ మనకి 50,000 లెవెల్ కనుక అప్ సైడ్ రాకపోతే రేపు చాలా వరకు మార్కెట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 50,000 would will be very good for నెక్స్ట్ వీక్. సో 50,000 లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ అయ్యి డౌన్ఫాల్ అయిందంటే వీ కెన్ ప్లాన్ ఫర్ పుట్ ఆప్షన్స్ టుమారో. సో మండే వెరీ క్రూషియల్ లెవెల్ 50,000 ఫర్ బ్యాంక్ నిఫ్టీ. అందరూ కూడా 50,000 లెవెల్ సో మైండ్లో పెట్టుకొని ట్రేడ్ తీసుకోండి. 50,000 లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే పుట్ సైడ్ వెళ్ళిపోవడం సింప్లీ. 50,000 అబౌవ్ సస్టైన్ అయిందంటే 50,000 కాల్ ఆప్షన్ తీసుకోవడం. సో 50,000 లెవెల్ ఇస్ ఏ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. అకార్డింగ్ టు దిస్ లెవెల్ యూ కెన్ ప్లాన్ ఫర్ ట్రేడ్. సో నేను మీకు రేపు టెలిగ్రామ్లో కూడా కంటిన్యూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్తో మీరు ట్రేడ్ తీసుకోండి. అదేవిధంగా సపోర్టు మీకు 50,000 సపోర్టు, 50,000 తర్వాత రెసిస్టెన్స్ వచ్చి 50,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 50,500 రెసిస్టెన్స్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చిందంటే నెక్స్ట్ మళ్ళీ మీకు రెసిస్టెన్స్ నెక్స్ట్ 51,200 దగ్గర ఉంది. 51,000. సో 51,000 లెవెల్ వరకు కూడా కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. Thank you so much. Keep watching MK Stock Analysis. Thank you so much.